తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణపైన ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే చర్చలు రాజకీయ వర్గాల్లో వేడెక్కుతున్నాయి. కొత్తగా కొందరికి అవకాశం ఇవ్వడమే కాకుండా ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖలో కూడా భారీ మార్పులు ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది. సామాజిక సమీకరణాల ఆధారంగా జాబితా కూడా దాదాపు సిద్ధమైందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రాంతీయ సమతుల్యత, కుల సమీకరణాలు, రాజకీయ ప్రాధాన్యతలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో కీలక మార్పులు ఉంటాయా అన్న ఆసక్తి పెరుగుతుంది. కేవలం విస్తరణకే పరిమితం అవుతారా, లేక శాఖల మార్పులతో పెద్ద ఎత్తున రెషఫుల్ జరుగుతుందా అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపైన జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాజకీయ వర్గాల కేబినెట్ టెన్షన్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో మరోసారి తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 28 నెలలు పూర్తిగా వస్తున్నా కూడా ఇంకా పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పటికీ కూడా ఇంకా మంత్రివర్గంలో 2 బెర్తులు అదేవిధంగా ఖాళీగా ఉన్నాయి. ఈ 2 ఖాళీలకు సంబంధించి పెద్ద ఎత్తున పోటీ ఉండడంతో దాన్ని అధిష్టానం వాయిదా వేస్తూ వస్తుంది. పలు దఫాలుగా కూడా భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నప్పటికీ ఎప్పటికీ కూడా అది పోస్ట్పోన్ అవుతూనే వస్తూ ఉంది. అయితే ఈసారి మాత్రం అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు లేట్ అయింది, 28 నెలల సమయం గడిచిపోయింది. ఇక దాదాపు సగం సమయం మాత్రమే మళ్ళీ ఎలక్షన్కు సమయం ఉండటంతో ఇకనైనా పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధిష్టానం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణపై పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతూ ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకోబోతా ఉన్నటువంటి చర్చ అయితే ఒకటి ఇటు సోషల్ మీడియాలో కానివచ్చు, రాజకీయ వర్గాల్లో కానివచ్చు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలో తీసుకుంటారని చెప్పేసి అదే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మంత్రి స్థానంలో ఆయనను తీసుకుంటారని చెప్పేసి కూడా ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఏ విధంగా అధిష్టానం భర్తీ చేస్తుందనేది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఏవైతే 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయో వీటికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రాంతీయంగా ఏ ఉమ్మడి జిల్లాలకు ఈ మంత్రివర్గంలో తెలంగాణ మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదో, చోటు లేదో ఆయా ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కొన్ని కులాలకు ఇప్పటికే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆయా కులాల వారీగా కూడా సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకొని వారికి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా అధిష్టానం ఒక ఆలోచనగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే కేవలం ఈసారి మంత్రివర్గ ఏదైతే విస్తరణ ఏదైతే ఉందో 2 పదవులను భర్తీ మాత్రమే చేస్తారా, లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? అంటే మార్పులు చేర్పులు అంటే కొంతమంది కొత్త వారిని తీసుకొని అదేవిధంగా ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారిని కొంతమందిని తప్పిస్తారన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఒకవేళ తప్పిస్తే ఏ మంత్రులను పక్కకు పెడతారు అన్నటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ ఎలక్షన్స్కు వెళ్ళే సమయం కూడా దగ్గర పడుతుండడంతో ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వారిని తప్పిస్తే ఎట్లాంటి ఇండికేషన్స్ వెళ్తాయి, గ్రౌండ్ లెవెల్లో ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఉంటుంది, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారన్నటువంటి చర్చ కూడా ఒకవైపు పార్టీ పెద్దలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేవలం మంత్రివర్గ రిషఫుల్లో భాగంగా శాఖల మార్పు కూడా ఉంటుందని చెప్పేసి కూడా చర్చ జరుగుతూ ఉంది. కొంతమందికి శాఖలను మారుస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. ఏదైతే కొత్త వారిని ఇద్దరిని తీసుకోవడంతో పాటు ఈ రిషఫుల్లో భాగంగా కొంతమందికి ఉద్వాసన పలికి మరికొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకోబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఒక వార్తలు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మంత్రుల శాఖలు కూడా పూర్తి స్థాయిలో మారుస్తారన్నటువంటి ఒక ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఇటు ప్రభుత్వంలో ప్రధానంగా కొంతమంది మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమంది మంత్రుల పనితీరు బాగా లేదని చెప్పేసి కూడా పార్టీ దృష్టికి వెళ్ళింది. అందువల్ల ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని కొంతమందిని తప్పిస్తారన్నటువంటి ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి చూడాలి. అధిష్టానం ఒకవైపు ఇప్పటికీ కూడా నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేయలేదు. నామినేటెడ్ భర్తీ పదవుల కోసం, కార్పొరేషన్ పదవుల కోసం కళ్ళు కాసేలా కింది స్థాయి నాయకులు దాదాపు కొన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. వాళ్ళకి ఇప్పటికీ పదవులు లేవు. అదేవిధంగా ఇటు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలో కూడా ఇంకా కూడా
ఇది తాత్సారం చేస్తూ వస్తూ ఉన్నారు. వీటితో పాటు ఈ మంత్రివర్గంలో ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఇద్దరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు కొంతమంది పాత వారిని తప్పించి కొత్త వారిని తీసుకుంటారు అన్నటువంటి ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి సిడబ్ల్యూసీ సమావేశంలో ముగిసిన తర్వాత ఆయన పార్టీ పెద్దలను కలవబోతా ఉన్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో, అదేవిధంగా ఏఐసిసి అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధిష్టానానికి ఒక నివేదిక వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ నివేదికలో ఇప్పటికే సామాజిక సమీకరణాల సమతుల్యత పాటించి ఆ నివేదిక తయారు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అతి త్వరలోనే ఈ యొక్క క్యాబినెట్ రిషఫిల్ ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఈ రిషఫిల్లో భాగంగా ఎట్లాంటి మార్పులు ఉంటాయి, ఎట్లాంటి మార్పు చేస్తుంది, అధిష్టాన మార్క్ ఏ విధంగా ఉండబోతా ఉంది అన్నటువంటి వార్తలు అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానివచ్చు, ఇటు పార్టీ వర్గాల్లో కానివచ్చు ఈ వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎక్కడా కూడా ప్రకటించలేదు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఒకవైపు ఇప్పటికే 2.5 సంవత్సరాలు పూర్తయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి, కాబట్టి ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గ రిషఫుల్లో పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయని చెప్పేసి అయితే ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. చక్రి, అయితే రాజు, ఇక్కడ సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ కోటలో ఎవరికి అవకాశం దక్కే అవకాశం ఉంది? ఇప్పటికే ఉన్న మంత్రులు ఎవరికైనా ఉద్వాసన తప్పదా? పార్టీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? అయితే మంత్రివర్గం నుంచి ఎవరిని తప్పిస్తారు, లేదంటే ఎవరికి అవకాశం ఇస్తారు అన్నటువంటి చర్చలు ఒకవైపు ఎవరికి తోచినట్టుగా వాళ్ళైతే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆయా జిల్లాల నాయకులు ఆయా జిల్లాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రిని తప్పిస్తే అదే సామాజిక వర్గం నుంచి చెందినటువంటి మంత్రిని తీసుకునే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ ప్రస్తుతం ఇప్పుడు పిసిసి చీఫ్గా కొనసాగుతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. ఒకవేళ ఆయనను మంత్రివర్గంలో కనుక తీసుకుంటే అదే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రిని ఎవరినైనా తప్పించి బీసీ సామాజిక వర్గం నుంచి ఆయనను అందులో భర్తీ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ విధంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే అదే విధంగా ఉండబోతా ఉందని తెలుస్తూ ఉంది. ఇక్కడ బీసీ సామాజిక వర్గంలో అదే విధంగా ఉంటుందని చెప్పి తెలుస్తూ ఉంది. ఒకవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒకవేళ క్యాబినెట్లోకి వస్తే పిసిసి చీఫ్ పదవి ఎవరికి ఇస్తారన్నటువంటి చర్చ కూడా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. పిసిసి చీఫ్ పదవి కోసం ఒకవైపు పెద్ద ఎత్తున ఇప్పటికే చాలామంది నాయకులు అధిష్టానాన్ని కలిసి తమకు పిసిసి చీఫ్ పదవి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటి గతంలోనే కలిసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈసారి అధిష్టానం 2 ఆలోచనలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రస్తుతం బీసీ నాయకుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పిసిసిగా ఉన్నారు. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ని తప్పిస్తే మళ్ళీ పిసిసిగా బీసీకి అవకాశం ఇవ్వాలా, లేదంటే ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి అవకాశం ఇవ్వాలా అని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే క్యాబినెట్లో ఎస్టీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఏ విధంగా పిసిసి చీఫ్ పదవిని ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులతో భర్తీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి ఆలోచన కూడా పార్టీ అధిష్టానం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎవరిని తప్పిస్తారు, ఎవరికి అవకాశం ఇస్తారు అనేటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పటి వరకైతే దీనికి సంబంధించి ఎట్లాంటి క్లారిటీ లేదు. కానీ ఈ క్యాబినెట్ రిషఫుల్లో భాగంగా భారీ మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి ఇండికేషన్స్ అయితే అందుతూ ఉంది. ఈ మార్పులు ఎంత మేరకు అంటే ఏ విధంగా ఉండొచ్చు? సగం మందిని క్యాబినెట్లో రిషఫుల్ చేస్తారా, మొత్తం క్యాబినెట్లో ఉన్నటువంటి శాఖలను పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా మార్చి మళ్ళీ రిషఫుల్ చేస్తారా అన్నటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ఆయన ఈ సాయంత్రం పార్టీ పెద్దలతో భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీ అనంతరం ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.